జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇంకొకటి అంటే ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడుకోవాలి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఆ సలహాదారులు సరిగా లేరు అనే ఒక ప్రచారం విపరీతంగా జరుగుతోంది. ఏం సార్ పర్టికులర్గా ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు టార్గెట్ అవుతున్నారు? ఎందుకు సజ్జల టార్గెట్గా ఉన్నారు అంటే చాలా దురదృష్టం సార్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు సార్, నేను ఇప్పుడు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. సలహాలు అందరూ ఇస్తారు, ఆయన సెలెక్ట్ చేసుకు పాటిస్తాడు. ఆయన సెలెక్ట్ చేసుకోవటమే పాటిస్తాడు సలహా. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా ట్యాకిల్ చేశారు. అధికారం వచ్చేటప్పుడు ట్యాకిల్ చేస్తే చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి, అధికారం పోయేటప్పుడు ట్యాకిల్ చేస్తే మొత్తం అంతా ఇతని మీద పడుతుంది. అదే రకంగా ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఈ షేడు పడింది అంతే తప్ప. ఇది వాళ్ళు ఓడిపోయే దశలో ఆయన ప్రతి విషయాన్ని ట్యాకిల్ చేసి సహాయకారిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనే చేస్తాడు తప్ప చెప్పని పని చేయడు. చెప్తే చేస్తే ఆయన ఒప్పుకోడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలు అయ్యేటప్పుడు ఈజ్ వెరీ యాక్టివ్. అందువల్ల అపవాదంతా ఆయన మీద వేసారు. ఇంటర్నల్ కూడా మాకు తెలుసు, వాళ్ళు ఓడిపోయే దశ వచ్చింది, ఓడిపోయాం, దట్స్ ఆల్. నేను ఓడిపోవడానికి నాకు 27,867 ఓట్లు మైనస్ వచ్చింది. నేను నా పక్కన వాళ్ళందరూ తిట్టుకుంటే ఏమి లాభం సార్? దానికి బాధ్యులు మనం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకోసారి ముఖ్యమంత్రిగా చూడటానికి ప్రజలు ఇష్టంగా లేరు కాబట్టి మనం ఓడించారు. అంటే ఎవరైనా సలహా ఇవ్వాలనుకుంటే సజ్జల గారితో చెప్పండి, సజ్జల గారు వచ్చి నాకు చెప్తారు అని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన స్టైల్ ఆఫ్ ఫంక్షన్. దట్ ఈస్ నాట్ కరెక్ట్ సార్. నువ్వు ఏదైనా సలహా ఇచ్చారనుకోండి, ఒకసారి సజ్జలతో కూడా మాట్లాడని అంటాడు. ఎందుకంటే డిస్కషన్లో నేనేదో సలహా చెప్పాలనుకుంటే నా సలహా జగన్మోహన్ రెడ్డి వినకుండా సజ్జల ఆపేస్తున్నారు అనే ఒక ప్రచారం. నాట్ ఎట్ ఆల్. సలహా విన్న తర్వాతే నువ్వు ఒకసారి ఈ సజ్జలతో మాట్లాడమనొచ్చు. కొన్ని సందర్భాల్లో బొత్స సత్యనారాయణ గారితో మాట్లాడవచ్చు. కొన్ని సందర్భాల్లో నీది బాగానే ఉందన్నా, నేను మైండ్లో పెట్టుకుంటున్నానని చెప్పొచ్చు. ఈ 3 సమాధానాలు ఉంటాయి. సాయిరెడ్డితో మాట్లాడమని చెప్పొచ్చు, సుబ్బారెడ్డితో మాట్లాడమని చెప్పొచ్చు, లేకపోతే అన్న నేను మైండ్లో పెట్టుకున్నాను, ఐ విల్ వర్కౌట్ ఫర్ దిస్ అనుకోవచ్చు. ఇంకా ఆయనకి బాగా నచ్చితే పెన్ను తీసి ఆయన జేబులో ఉన్న చిన్న పుస్తకం తీసి ఎంబరేసుకుని అంబటి రాంబాబు అన్న ఈ సలహా ఇచ్చాడు అని అన్న నేను చూస్తా లేదని మనం రాళ్ళు పెట్టుకుంటాడు. మరి ఎందుకు మేము చెప్పలేకపోయాం, మేము చెప్పే మాట వినలేదు, మా ఆవేదన చేరనీయలేదు అక్కడ దాకా సామెత చెబుతారు కదా సార్. గెలుపుకి చాలా మంది ఫాదర్స్ ఉంటారు, ఓటమికి ఎవరు ఉండరు. అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద, ఇంకోళ్ళ మీద నెట్టేటటువంటి స్వభావం తప్ప లీడర్ ఏమనుకుంటాడు సార్? ఒక రీజనల్ ఫోర్స్కి ఉన్నటువంటి లీడర్ ఏమనుకుంటాడు? పార్టీ బతకాలి, నేను ముఖ్యమంత్రి కావాలి, అందరినీ సక్రమంగా చూసుకోవాలి అనుకుంటాడు. బట్ ఈవెన్ దో ద లీడర్కి కూడా ఆప్షన్స్ ఆర్ వెరీ లిమిటెడ్ కదా. మంత్రుల వ్యవహారంలో కానీ 175 సీట్లు ఇవ్వాలి కానీ 280 సీట్లు ఇవ్వలేం కదా. సాచురేషన్ ఉండదు కదా, ఉంటుంది కదా. దాని మధ్యలో ఆ వర్కౌట్ చేసుకుంటాడు ఆయన. వర్కౌట్ చేసుకుని చాలా పర్ఫెక్ట్గా వెళ్ళినటువంటి వ్యక్తి, దానిలో సందేహం లేదు. డైరెక్ట్గా అడుగుతున్నాను, వైసీపీలో గ్రూపుల గొడవ ఉందా సార్? గ్రూపులు గొడవ ఏం లేదు. ఇప్పుడు సజ్జల గారిపై జరుగుతున్న ఈ ప్రచారం అనంతా వెనక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ లేవు. అంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మన ఓటమికి కారణం పలానోడు అని మనమే ప్రచారం, ఇవన్నీ ఉంటాయి సార్. కొత్తలో ఇప్పుడు మీరు క్రికెట్ చూశారు, క్రికెట్లో ఓడిపోయిన తర్వాత వాడు బౌలింగ్ బాగా వేయలేదు, వీడు బ్యాట్ సరిగ్గా వేసరలేదు, అది ఇప్పుడు కొట్టేవాడు ఇంత కొట్టలేకుండా ఏదో సంథింగ్ రాంగ్, ఇట్లా ఉంటాయి కదా. అలాంటివే ఓటమి పాలైనప్పుడు ఇలా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా సినిమా ఫెయిల్ అయిపోయింది అనుకోండి, హీరోని నిందించినటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి లైక్ దట్. అట్లాగే జరుగుతుంది తప్ప ఇదంతా కూడా ఒక 6 నెలలు ఉండే పీరియడ్. దీనిలో ఏంటంటే అనవసరంగా అన్నెసరీగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద భారీ స్థాయిలో బుర్ర జల్లేటటువంటి కార్యక్రమం బయట నుంచి జరగచ్చు. మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఓటమి బాధలో ఏమి అర్థం కాక వాళ్ళు చేయొచ్చు. ఎవ్రీథింగ్ విల్ సెటిల్, స్లోగా ఎవ్రీథింగ్ విల్ సెటిల్.